ఓం నమో వెంకటేశాయ. ఓం పద్మాదేవే నమ. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి వారి సతీమణి అయిన పద్మాదేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం. పద్మాదేవి అమ్మవారు వెంకటేశ్వర స్వామికి మొదట అనుంగపుత్రాలు, ఆ తర్వాత సతీమణిగా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారిని పద్మాదేవి వ్యవహారానికి ఎన్ని కష్టాలు అనుభవించారు. వెంకటేశ్వర స్వామి ఓడిని చేరటానికి పద్మాదేవి స్వామివారు అమ్మవారు ఎన్ని బాధలు పడ్డారో మనకి చరిత్ర పురాణాలు చెబుతున్నాయి. అంటే శ్రీనివాసుని కళ్యాణానికి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకు పద్మాదేవి కుటుంబ సభ్యుల నుంచి వాటన్నిటిని లెక్క చేయకుండా పద్మాదేవి అమ్మవారు శ్రీనివాస వివాహాన్ని ఘనత మనకు ఎంతో గొప్పదని చెప్పవచ్చును. అలాంటి పద్మాదేవి అమ్మవారు శ్రీనివాసుని అడుగుజాడల్లో ఉంటూ వెంకటేశ్వర స్వామి వారికి దర్శించుకొచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఆమె ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుంది. శ్రీవారికి ఒకవేళ వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా సరే ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, లేకపోతే శ్రీవారి భక్తులని రక్షించడంలో కానీ ఏమన్నా ఎక్కడైనా సరే ఎప్పుడూ ఒకసారి నిర్లక్ష్యం వహించినప్పుడే కానీ వెంటనే పద్మాదేవి అమ్మవారు వెంకటేశ్వర స్వామి వారిని మెలకొలిపి శ్రీవారి భక్తులు కష్టాలు ఉన్నారు, వెళ్ళి వాళ్ళని రక్షించాలని చెప్పటం. కొన్నిసార్లు శ్రీవారి భక్తులు రక్షించడంలో ఏమైనా లేట్ అయినప్పుడు వెంకటేశ్వర స్వామి వెంటనే ఆమె వెళ్ళి శ్రీవారి భక్తులను రక్షించడంలో ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళని కష్టాల నుంచి బయటకు వేయటంలో కూడా పద్మాదేవి అమ్మవారి కృషి అమోఘము అద్భుతమని చెప్పవచ్చును. పద్మాదేవి అమ్మవారు శ్రీనివాస వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని చూస్తే ఒక నూతన దంపతులకు, ఆదర్శ దంపతులకు వారు ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పవచ్చును. నేటి సమాజంలో భార్యాభర్తలకు వెంకటేశ్వర స్వామి పద్మాదేవి అమ్మవారే స్ఫూర్తిదాయకము, మార్గదర్శకం చెప్పవచ్చును. ఎందుకంటే పద్మాదేవి అమ్మవారు ఎన్ని వేళ కూడా వెంకటేశ్వర స్వామి అడుగుజాడలు నడుస్తూ వెంకటేశ్వర స్వామి వారి దాంట్లోనే పయనిస్తుంది. శ్రీనివాసుడు కూడా వెంకటేశ్వర స్వామి వారు కూడా కొన్ని సందర్భాల్లో భార్య అయిన పద్మాదేవి అమ్మవారి సలహాలు తీసుకొని వారు కూడా జీవన గ్రామంలో పయనిస్తూ భక్తులు ఆశించడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ కూడా నూతన దంపతులకు, నేటి సమాజంలోని భార్యాభర్తలకు ఒక స్ఫూర్తిదాయకము, ఒక మార్గదర్శకము, ఒక ఆదర్శపయము అని చెప్పవచ్చును. వీరి దంపతులను వెంకటేశ్వర స్వామిని పద్మాదేవిని ఆదర్శంగా తీసుకుంటే మనకు ఇళ్లల్లో కానీ లేకపోతే సమాజంలో ఎలాంటి గొడవలు రావు అని కూడా చెప్పవచ్చడానికి ఆదర్శ దంపతులు చెప్పవచ్చును. కష్టాలు వచ్చినప్పుడు కానీ, నష్టాలు వచ్చినప్పుడు కానీ, కన్నీళ్ళు వచ్చినప్పుడు కానీ, సంతోషం వచ్చినప్పుడు కానీ ఈ దంపతులు అనునిత్యంగానే మనం స్పందించుకుంటూ వారి బాటలో పనిస్తే మన జీవితం అమోఘంగా ఆసనంగా ఉంటుందని కూడా చెప్పడం ఎలాంటి అనుమానం లేదు. వెంకటేశ్వర స్వామి వచ్చే ప్రతి ఒక్క భక్తులను కూడా పద్మాదేవి వారు ఆచరిస్తూ వాళ్ళని కష్టాలను తీర్చడంలో కూడా పద్మాదేవి అమ్మవారు ముందు చెప్పవచ్చును. వెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో కుడి పక్కన పద్మాదేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత పద్మాదేవి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. పద్మాదేవి అమ్మవారు మహిమలు కూడా అంతంత అమోఘమైనవి, ఎంతో పవిత్రమైనవి చెప్పవచ్చును. త్రిశావుడిలో పద్మాదేవి అమ్మవారు వెలిసి ఉన్నారు. అక్కడ కూడా ప్రతిరోజు పద్మాదేవి అమ్మవారికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఆ కళ్యాణం కూడా ఎంతో అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో కూడా శ్రీనివాసుడు, పద్మాదేవి అమ్మవారి ఇద్దరు కూడా కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారికి పెట్టే లడ్డు ప్రసాదాలు కానీ, వడ ప్రసాదాలు అనేవి కానీ, అదేవిధంగా నైవేద్యాలు అనేటివి కానీ, చక్కెర పొంగల్ కానీ, జిలేబీ కానీ, అట్లు కానీ, ఏ పులిహార కానీ, ఏ ప్రసాదాలు అన్నింటిని కూడా పద్మాదేవి అమ్మవారు కూడా స్వయంగా వండుతుందని కూడా మన చరిత్ర పురాణాలు చెబుతున్నాయి. అన్నీ స్వయంగా పద్మాదేవి అమ్మవారి వండి ఆ తర్వాత ఉకులామాత అమ్మవారికి రుచి చూపించిన తర్వాతే స్వామివారికి నివేదిస్తానని కూడా మన చరిత్ర పురాణాలు చెబుతున్నవి. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని దర్శించిన తర్వాత పద్మాదేవి అమ్మవారిని దర్శించుకొని పద్మాదేవి అమ్మవారికి మహిమలో పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో పద్మాదేవి నమః.